హలో, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఎంకే నాలెడ్జ్ ప్రెజెంటేషన్స్. సో ఎవరైతే మన ఛానల్ని కొత్తగా చూస్తున్నారో సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ బిగ్ బాస్ 13th ఎపిసోడ్ రివ్యూ. సో ఈ ఎపిసోడ్ ఎలా జరిగింది, ఎవరి కోసం త్యాగం చేశారు, సో చాలా ఎమోషనల్ అయిపోయారు. అంటే మరీ లాస్ట్ సీజన్ అంత అయితే అనిపించలేదు. బట్ బిగ్ బాస్ చెప్పారు కదా, అన్నీ అన్లిమిటెడ్ అని చెప్పి ఎమోషన్ కూడా అన్లిమిటెడ్ ఇచ్చారు. సో ఇందులో ఎవరి కోసం త్యాగం చేశారు, ఎందుకు త్యాగం చేశారు, సో తమ్నైల్లో మణికంఠ సూపర్ అని ఎందుకు పెట్టాను. నెక్స్ట్ వచ్చేసి సోనియా ఆడని పులి అని ఎందుకు అన్నాను. సో సోనియా గేమ్ స్ట్రాటజీ ఏంటి అండ్ అనేది ఈ రివ్యూలో చూపించబోతున్నాను. సో స్కిప్ చేయకుండా చూడండి. నిన్న గేమ్ ఎండ్ అయిన తర్వాత, సో ఎక్కడైతే ఎండ్ అయిందో ఆ తర్వాత నుంచి ఈరోజు ఎపిసోడ్ స్టార్ట్ అవుతుంది. ఎపిసోడ్ స్టార్టింగ్లోనే చెప్పేసి అభయ్ అండ్ ఉదయాన్ని మార్చేసారు. అభయ్ అండ్ సోనియా డిస్కషన్ అనమాట. సో అక్కడ వాళ్ళిద్దరు అరుస్తున్నారు, యష్మి అండ్ ఇంకా విష్ణు నైనిక వీళ్ళు అరుస్తున్నారు. ఆ వాయిస్లో నువ్వు చెప్పే పాయింట్స్ అన్నీ కరెక్టే, బట్ నీ వాయిస్ వినిపించట్లేదు. సో నువ్వు కొంచెం వాయిస్ పెంచు, నీ పాయింట్స్ అన్నీ రైటే అని చెప్పేసి అబ్బాయి సోనియాకి సజెషన్ ఇస్తారనమాట. సో గట్టిగా మాట్లాడు, నువ్వు ఏదైతే చెప్పాలనుకుంటున్నావో అది గట్టిగా చెప్పు అని అంటాడు. సో నెక్స్ట్ టైం వచ్చేసి నిఖిల్ ప్రేరణ వాళ్ళందరూ కూర్చొని ఉంటారు, నైనిక సీత. సో అక్కడ నిఖిల్ అండ్ ప్రేరణకి డిస్కషన్ జరుగుతుంది. ప్రేరణ అంటుంది, సో అంతమందిలో ఎలా అసలు, సో అయినా కూడా నేను మేనేజ్ చేశాను అనే వర్డ్స్ అయితే చెప్తుంది అనమాట. దానికి సో నన్ను ఇలా చేశారు, అందరు కలిసి ఒకేసారి ట్రిగర్ చేశారు, అందరు అరుస్తున్నారు గట్టిగా అంటే. సో అక్కడ నిఖిల్ కొన్ని పాయింట్స్ చెప్తారు. సంచాలక్గా నేను సెలెక్ట్ చేసింది మీటింగ్. సో అక్కడ అవుట్ అంటే పౌల్ ఆడింది మీటింగ్ అంటే పృథ్వీ. సో నెక్స్ట్ ఇక్కడ వచ్చేసి నెక్స్ట్ మిమ్మల్ని కన్ఫ్యూజ్ చేసింది మీటింగ్. సో అంతా మీ టీమే చేసింది, మేమేం చేయలేదు అని చెప్పేసి. ఎవరేం చేయలేదమ్మా, అంతా నీ టీమే చేసింది అంటే ఇలా చూస్తూ ఉండిపోతుంది అనమాట ప్రేరణ. పాపం ఏం మాట్లాడాలో తెలియదు. తర్వాత బిగ్ బాస్ అందరినీ కూర్చోబెడతారు. కూర్చోబెట్టిన తర్వాత మీకు మైనస్ అయినాయి మనీ, మీరు ఇప్పటివరకు ఏ టీం ఎంతెంత గెలుచుకుంది అనేది అయితే బిగ్ బాస్ చెప్తాడనమాట అందరినీ కూర్చోబెట్టి. సో ఇందులో వేసి అంతులేని వీరులు వచ్చేసి 75K గెలుచుకుంటారు. నెక్స్ట్ అఖండ టీం వచ్చేసి 1,50,000 గెలుచుకుంటారు. కెరటన్ టీం వచ్చేసి 2,45,000 గెలుచుకుంటారనమాట. సో మొత్తం కలిపి వచ్చేసి 5,45,000 ఈ ఎవరైతే 2,45,000 గెలుచుకున్నారో దానికి లాస్ట్లో రిడ్యూస్ 2 lakhs అయినాయి కదా. సో ఈ 2.5 lakh మనీ దానికి యాడ్ అయ్యి ప్రైజ్ మనీ ఎంత అయిందో బిగ్ బాస్ కంటెస్టెంట్స్కి చూపిస్తాడు. 5,45,000 ఇప్పటి వరకు ప్రైజ్ మనీ అయిందనమాట. సో అక్కడ డైనింగ్ టేబుల్ దగ్గర డిస్కషన్ జరుగుతూ ఉంటుంది పృథ్వీ దగ్గరకి వచ్చి. ఎందుకంటే పృథ్వీ బడ్డీ విష్ణుప్రియ కాబట్టి పృథ్వీ నిఖిల్ వాళ్ళందరూ ఉంటారు. సో నిఖిల్ కంటే నువ్వు స్ట్రాంగ్, కానీ ఎందుకు నువ్వు ఫెయిల్ అవుతున్నావో నువ్వు ఎప్పుడైనా ఆలోచించావా అని అడుగుతుంది. గుడ్ క్వశ్చన్. సో ఎందుకంటే సోనియాతో ఉండి ఆ హగ్స్, పక్క వాళ్ళ మీద జోకులు, ఎవరి ఆట ఎలా ఉందని డిస్కషన్స్ తప్ప సో నా గేమ్ ఎక్కడ పోతుంది అని ఆలోచించుకోలేదు ఇప్పటివరకు పృథ్వీ. మంచి క్వశ్చన్ అడిగింది అనమాట విష్ణుప్రియ అక్కడ. సో ఎందుకని ఆలోచించావా అడిగితే అప్పుడు చెప్తారు, హైపర్ అంటే తొందరగా కోపము వచ్చేస్తుంది అనమాట తనకి. సో నువ్వు దాన్ని కొంచెం తగ్గించుకుంటే నువ్వు ఖచ్చితంగా విన్ అవుతావు అని చెప్పేసి చెప్తానమాట విష్ణు. సో ఇంకా తర్వాత అక్కడ నుంచి నిఖిల్ వెళ్ళిపోతాడు. నెక్స్ట్ వచ్చేసి వీళ్ళందరూ గ్రూప్ డిస్కషన్ అనమాట. హౌస్మేట్స్ అందరూ ఇట్లా ఒక కూర్చొని డిస్కస్ చేసుకుంటా ఉంటారు. అందులో నుంచి అబ్బాయి మాట్లాడతాడనమాట. మణికంఠ అందరూ ఒక దగ్గర గేమ్ ఆడుతుంటే మణికంఠ వచ్చి నన్ను కార్నర్ చేస్తాడు, వాడు గేమ్ ఆడకుండా నన్ను టార్గెట్ చేశాడు వాడు అని అంటే. సో వాషింగ్ ఏరియా దగ్గర హ్యాండ్ వాష్ చేసుకునేవాడు వచ్చి, మణికంఠ మీరు నా గురించి జోక్ లేదు ప్లీజ్, నేను జోక్స్ తీసుకోలేను
సో నేను అంటే పాపం వాళ్ళకి ఫుడ్ లేదు కదా, సో ఆకలిస్తే ఎవరికైనా కోపం వస్తుంది. ఇంకా వీళ్ళు ఇలా జోకులు వేసేసరికి ఆయన తీసుకోలేకపోయాడు. సో అసలు నేను సింగిల్, నేను కలవలేకపోతున్నాను, అయినా కూడా నేను ట్రై చేస్తున్నాను, మీరు ఇలా జోకులు వేస్తే నా ఆట మొత్తం పోద్ది అనేది ఆయన ఇంటెన్షన్ అనమాట. సో వేయకండి అని సీరియస్గా చెప్పి వెళ్ళిపోతాడు. వీళ్ళు సీరియస్ అనుకుంటారు. సో తర్వాత అక్కడ కూడా ఎక్స్ప్లెనేషన్ ఇస్తారు, నేను ఇంతే, నా మాట తీరింతే, నేను ఇలాగే చెప్తాను, దీంట్లో వేరే ఇంటెన్షన్ లేదని చెప్పేస్తాడు అనమాట. అక్కడే చెప్పేసి వెళ్ళిపోతాడు. సో నెక్స్ట్ వచ్చేసి వీళ్ళు మాట్లాడుకుంటూ ఉంటారనమాట, సోనియా, అభయ్, నిఖిల్ అండ్ పృథ్వీ. అయితే మన దాంట్లో కోపం వచ్చే వాళ్ళు ఎవరెవరు ఉన్నారు, టాస్క్ మధ్యలో వచ్చి ఇరిటేట్ చేసే వాళ్ళు ఎవరెవరు ఉన్నారు అంటే వీళ్ళు అనుకుంటారు, పృథ్వీ వాళ్ళు అంటున్నారు, ఒకటి సోనియా, రెండోది యష్మి అని చెప్పేసి. సో మాట్లాడుకుంటూ ఉంటారనమాట. సోనియా అంటది, నాకు కోపం వచ్చింది అక్కడ టాస్క్లో, ఏదైతే ఈ టాస్క్లో ఉంది కదా అక్కడ నాకు కోపం వచ్చింది. సోనియా అంటుందన్నమాట, ఎందుకు కోపం వచ్చింది ఆమెకి అంటే శేఖర్ పాషా గారు ప్రేరణకి సజెషన్ ఇవ్వడం వాళ్ళకి నచ్చలేదన్నమాట. సో అందుకోసమే నాకు కోపం వచ్చిందని చెప్తుంది. సో అక్కడ వచ్చేసి తర్వాత అభయ్ అంటాడు, కాదు నిఖిల్ అంటాడు, మా కొడుకు మంచోడే అని చెప్పి అరుస్తూ ఉంది అక్కడ అని నిఖిల్ అంటూ ఉంటాడు అనమాట సోనియాని. నెక్స్ట్ వచ్చేసి ఇంకా అక్కడికి అయిపోతుంది. నెక్స్ట్ డే వచ్చేసి అసలు చూసే చెప్పట్లేదు కదా. సో నెక్స్ట్ లింగిడి సాంగ్తోనైతే డే స్టార్ట్ అవుతుంది బిగ్ బాస్ వాళ్ళకి. డే స్టార్ట్ అయిన తర్వాత అక్కడ డైనింగ్ హాల్ దగ్గర 10:10కి అలా బ్రేక్ఫాస్ట్ చేసుకుంటూ ఉంటారు. ప్రేరణ అయితే ఇలా బ్రేక్ఫాస్ట్ అదే ఏమంటారు బ్రెడ్ టోస్ట్ చేస్తుంది. సో టోస్ట్ చేసి తనకు చేసుకుంటే పృథ్వీకి కూడా చేస్తుంది. అక్కడ ఏమవుతుందంటే తిని తెచ్చుకొని తింటూ ఉంటుంది, అది పృథ్వీకి చేసేది మాడిపోతుంది. సో మాడిపోయింది పెట్టాలి, అయ్యో అది అక్కడంతా మాడిపోయింది అని చెప్పి విష్ణు చెప్పి వచ్చి కూర్చుంటుంది. సో దానికి సోనియా హర్ట్ అవుతుంది అనమాట. సో సోనియా అక్కడ కూర్చుంటే సోనియా పక్కన వచ్చి నిఖిల్ కూర్చుంటాడు. సో ఫ్రెండ్షిప్ని విడదీయడానికి ఇలాంటివి చెప్తారా, అక్కడ మాడిపోయిందని చెప్తే అక్కడ హర్ట్ అయి చెప్పి అంటది. లేదు అయితే నిఖిల్ వచ్చి కూర్చుంటే లేదు నేను లేచి వెళ్ళిపోతాను, మళ్ళీ వాళ్ళు ఏదో ఒకటి అంటారు అని అంటది అనమాట. సో నిఖిల్ని ఎందుకంత సీరియస్ తీసుకుంటుందో అయితే నాకు అర్థం కావట్లేదు. సో ఆమెకు ఒక క్లారిటీ ఉంది, నిఖిల్కి ఒక క్లారిటీ ఉన్నప్పుడు అంతా అక్కడ చేయాల్సిన అవసరం లేదు సో అని నాకు అనిపించింది. అంత అతి చేయాల్సిన అవసరం లేదు అని అయితే అనిపించింది. సో ఎందుకంటే తిను స్ట్రాంగ్ ఆడపిల్లి, ఒక వేరే వాళ్ళు అన్న మాటని రివర్స్ కౌంటర్ ఇవ్వగలిగే అంత ఉన్న సోనియా ఎందుకు అనేది, సో తన స్ట్రాటజీ అనేది నాకు అనిపిస్తుంది అనమాట. అంటే విష్ణుని బ్యాడ్ చేయాలి, సో విష్ణు అలా అంటది అని చెప్పేసి. సో అక్కడ వెళ్ళిపోబోతుంటే నిఖిల్ కూర్చో అంటే లేదు నేను ఉండను అని చెప్పేసి అని చెప్పేస్తుంది. సరే పద బయటకు వెళ్దామని చెప్పి నిఖిల్ సోనియాని తీసుకొని ఇక్కడ స్విమ్మింగ్ పూల్ గార్డెన్ ఏరియా దగ్గరికి వచ్చేసి సో అక్కడ కూర్చుంటారనమాట. ఇద్దరు మాట్లాడుకుంటున్నారు. ఏదో ఒక ప్రేరణ అలా చేసి ఇస్తాం ఫ్రెండ్ కదా అని చెప్పేసి రిలేషన్షిప్ని అలా ఎలా బ్రేక్ చేయాలనుకుంటారు, గొడవలు ఎలా పెట్టాలనుకుంటారు అని చెప్పి సోనియా అడగడం విచిత్రం అసలు. ఆమె మొహం ఎదుటి వాళ్ళు ఎంత పెద్దోళ్ళు అయినా సరే అసలు ఏజ్ కూడా రెస్పెక్ట్ ఇవ్వకుండా మాటలు వదిలేస్తూనే ఉంటుంది. నెక్స్ట్ మళ్ళీ అక్కడికి అభయ్ వస్తాడు. వీళ్ళిద్దరు మాట్లాడుకుంటా ఉంటే విష్ణు అలా అనడం అవసరమా అని చెప్పేసి సోనియా నిఖిల్తో అంటుంది అనమాట. ఇంకా అభయ్ అక్కడికి రాగానే శేఖర్ పాషాది టాస్క్ దగ్గరది తీస్తుంది అనమాట. సో ఇప్పుడు శేఖర్ పాషా టర్మ్ వచ్చిందనమాట. విష్ణు అయిపోయింది, శేఖర్ పాషా టర్మ్ వచ్చింది. సో శేఖర్ పాషా గారు ప్రేరణకి అలా చెప్పడం అవసరమా, సో ఆయన ఏదో ఏజ్డ్ కదా, తన ఏజ్ని ఎక్కడ పడితే అక్కడ వాడాలని చూస్తున్నారు. సో పెద్దవాళ్ళు కదా చెప్పింది, అలాంటి ప్లేసెస్లో టాస్క్ విషయాలలో సజెషన్స్ ఇస్తే తీసుకుంటారని, సో అలాగే ఆడుతున్నాడు అని చెప్పి నిఖిల్కి అభయ్కి చెప్తుందన్నమాట. సో పాప ఆయనకి ఏ ఇంటెన్షన్ లేదు. ఆ తర్వాత వాషింగ్ ఏరియాలో చెప్తాడనమాట, నేనేదో అక్కడ చెప్పాను తను కన్ఫ్యూజ్ అవుతుందని, అంతే తప్ప నాకు వేరే ఇంటెన్షన్ లేదని కూడా చెప్పేస్తాడు శేఖర్ పాషా గారు. బట్ ఈమె మాత్రం దాన్ని వేరే రకంగా తీసుకెళ్తుంది అనమాట. ఏదో పెద్దరికం చేస్తున్నాడు, ఏజ్ ఉంటే పెద్దరికం అయిపోదు కదా అనేసి. మరి
వద్దులే. నెక్స్ట్ వచ్చేసి స్పిన్ బాల్ టాస్క్ అనమాట. అంటే ట్రూత్ ఆర్ డేర్, చిన్న చిన్న గేమ్స్ ఆడతారు కదా, ట్రూత్ ఆర్ డేర్ అనమాట. సో ఇందులో కొంతమంది చూపించారు, తర్వాత ఎక్స్ట్రా గెస్ట్లో మిగతా మెంబర్స్వి చూపించారనమాట. సో యష్మి ట్రూత్ ఆర్ డేర్ వస్తుంది అనమాట. బిగ్ బాస్ వచ్చాక నువ్వు చెప్పిన అబద్ధం ఏంటి, డేర్ తీసుకుంటే తను అని అడుగుతాడు మణికంఠ. సో అక్కడైతే ఇంకా ఏం చెప్పదు, పోల్ చేయడం సంథింగ్గా చెప్తుంది. సారీ, ఇది మన సో అక్కడ చెప్పదన్నమాట. నెక్స్ట్ వచ్చేసి విష్ణు వస్తుంది. విష్ణు కూడా డేర్ తీసుకుంటుంది, పోల్ డాన్స్ చేయాలని మణికంఠ అంటాడనమాట. సో అప్పుడు వెళ్ళి పోల్ డాన్స్ చేస్తుంది. నెక్స్ట్ వచ్చేసి సోనియాకి వస్తే సోనియా కూడా డేర్ తీసుకుంటుంది. సీత హెల్ప్ తీసుకొని నువ్వు ఎప్పుడు ఆడపులి అంటావు కదా, పులిలాగా గాండ్రించు అని చెప్పి అబ్బాయి వాళ్ళందరూ అడిగితే వెళ్ళి ఇలా రెండు పూసుకొని పులిలాగా గాండ్రించి చూపిస్తుంది అనమాట. నెక్స్ట్ వచ్చేసి ఆదిత్య వచ్చేసి విష్ణు చెప్తుంది, ఆదిత్య గారు లిప్స్టిక్ రాసుకొని టాస్క్ అయ్యే వరకు అలాగే ఉండాలి కూర్చొని అని. సో పాపం వెళ్ళి రాసుకుంటాడు, టాస్క్ అయితే ఫినిష్ చేస్తాడు అనమాట. ఇంకా నైనిక వచ్చేసి డేర్ తీసుకుంటుంది. అప్పుడు శేఖర్ పాషా గారు చెప్తారు, ఒక అబ్బాయి కదలడు, సో ఆ అబ్బాయిని తీసుకెళ్ళి నువ్వు స్విమ్మింగ్ పూల్లో పడేయాలి, అబ్బాయిని పడతావు నీ ఇష్టం అంటే శేఖర్ పాషా గారినే పడేస్తుంది అనమాట అమ్మాయి స్విమ్మింగ్ పూల్లో. నెక్స్ట్ వచ్చేసి నిఖిల్కి డేర్ వస్తే శారీ కట్టుకొని వచ్చి డాన్స్ చేయాలి అని చెప్పేసి పృథ్వీ చెప్తాడు. సో నెక్లెస్ గొలుసు సాంగ్ అయితే వస్తుంది, మరి అది లైవ్లో ప్లే చేస్తారు లేదు తెలియదు కానీ, బట్ మన రివ్యూ ఎపిసోడ్లో మాత్రం ప్లే చేశారు నెక్లెస్ సాంగ్. సో నెక్స్ట్ వచ్చేసి మణికంఠకి 12:30 అవుతుంది ఆఫ్టర్నూన్. మణికంఠకి అండ్ నిఖిల్కి ఫుడ్ వస్తుంది అనమాట, అదే వెజిటేబుల్స్ రాగి జావా సమ్మది వస్తుంది. సో అప్పుడు విష్ణు అడుగుతుంది మణికంఠ హ్యాపీనా అని చెప్పేసి. సో హ్యాపీ అని చెప్పేస్తాడనమాట. ఇంకా నాబిల్ వచ్చి నా మిల్లెట్ మేడ్ పోయింది ఎవరైనా తీసారా అని అడుగుతారనమాట. సగమే ఉంది కదా, నేను ఎవరో చూసానే అని చెప్పేసి పృథ్వీ అంటాడు. అంటే నబిల్ వచ్చేసి నైనిక టీం, పృథ్వీ వచ్చేసి సోనియా టీం. అండ్ ఇక్కడ బ్యాటరీ చేంజ్ చేసుకోవడానికి వెళ్ళే టైంలో లేపేశారు భయ్య అని చెప్తాడనమాట నాబిల్. ఇంకా నెక్స్ట్ వచ్చేసి నిఖిల్ అండ్ మణికంఠ మాట్లాడుకుంటూ ఉంటారు. సో మనం దొంగతనం చేసి తిందాము అని చెప్పేసి, అట్లా దొంగతనం చేసి తినొచ్చు లేదో తెలియదు, బట్ వీళ్ళైతే ట్రై చేద్దామని అంటున్నాడు. మణికంఠ పాపం తను ఫిజికల్ టాస్క్లు కొంచెం ఆడలేడు కాబట్టి, సో ఈ విధంగా తన ఎంటర్టైన్మెంట్ ఇవ్వాలని అయితే ఫిక్స్ అయినట్టు నాకు అనిపించింది. సో మంచి ఆటగాడి అనమాట. అంటే ఎందుకు మణికంఠ సూపర్ అని పెట్టాడు అంటే, అత్త దగ్గరికి వెళ్ళి మాట్లాడుతున్నాడు, అన్నీ చేస్తున్నాడు. సో అయితే ఇక్కడ ఏం చేస్తారంటే నిఖిల్తో అంటాడనమాట. సో మనం దొంగతనం చేద్దామంటే నిఖిల్ అంటాడు ఇప్పుడే వద్దురా, అందరూ ఉన్నారు కదా అంటే ఇప్పుడే చెయ్యాలి, అందరూ తింటున్నారు కాబట్టి అవన్నీ బయట పెట్టారు. సో నెక్స్ట్ వాళ్ళు తినడం అయిపోయింది అనుకో అన్నీ లోపల దాచేసుకుంటారు, మనం చేయడానికి కుదరదు అంటే అయితే సరే అని చెప్పేసి నిఖిల్ కూడా అంటాడు. తర్వాత ఎమోషనల్ టాస్క్ స్టార్ట్ అవుతుంది అనమాట. బిగ్ బాస్ ఏం చేస్తారంటే 5 మెంబర్స్కి సంబంధించిన ఇంటి దగ్గర నుంచి ఇక్కడ మీరు బిగ్ బాస్ అందరూ కూర్చోండి అని చెప్పేసి. సో మీరు 2 వారాలు అవుతుంది బిగ్ బాస్కి వచ్చి. సో బిగ్ బాస్కి వచ్చారు. సో ఈ బిగ్ బాస్ ఇంటిని కూడా మీ ఇంటిలాగే ఫీల్ అయ్యి మీ ఇంటిలాగే చూసుకుంటున్నారు, దీనికి బిగ్ బాస్ అభినందిస్తున్నారు. కానీ మీ ఇంటిని కూడా మీరు మిస్ అవుతున్నారు కాబట్టి మీ ఇంటి నుంచి కూడా కొన్ని వస్తువులు వచ్చాయి. సో ఆ వస్తువులని మీరు గెలుచుకోవాలంటే ఇంటి సభ్యుల్లో ఎక్కువ మద్దతు, ఇంటి సభ్యులతో ఎక్కువ మద్దతు పొందిన వ్యక్తికి ఇంటి దగ్గర నుంచి వచ్చిన వస్తువు వస్తుంది అని చెప్తాడనమాట. సో అలా అయ్యో ఇదో ఫిట్టింగ్ పెట్టాలి అని చెప్పేసి అనుకుంటా ఉంటారు. సో గిఫ్ట్స్ అన్నీ బయట ఉంటాయి. నైనికాది వచ్చేసి ఐ థింక్ వాళ్ళ ఫియాన్సీ ఆర్ బాయ్ ఫ్రెండ్, సో ఎలిఫెంట్ విత్ షర్ట్. నెక్స్ట్ వచ్చేసి సీత వాళ్ళ ఫ్రెండ్ ఇచ్చిన టెడ్డీ బియర్, నిఖిల్ది వాళ్ళ డాడీ ఇచ్చిన షర్ట్. నెక్స్ట్ ఆదిత్య ఓం గారిది వాళ్ళ డాడీ ఫోటో, నాబిల్ది వాళ్ళ డాడీ విత్ అతను దిగిన ఫోటో వస్తుంది. నెక్స్ట్ వచ్చేసి
అబ్బాయిది వాచ్ వస్తుంది అనమాట, వాళ్ళ డాడీ ఇచ్చింది. సో ఇక్కడ ఫస్ట్ ఎవరెవరికి అప్పుడు సీత వాటిని చూసి కొంచెం ఎమోషనల్ అయిపోయి ఏంటి బిగ్ బాస్ ఇది, ఇద్దరిలో ఒకరికి ఏంటి, ఎలా తీసుకుంటాం బిగ్ బాస్ అని అయితే అని ఉంటుంది అనమాట. సో అప్పుడు ఫస్ట్ ఎవరిది వస్తుందంటే నిఖిల్ అండ్ అబ్బాయి నిఖిల్లో. సో ఎవరికి ఎక్కువ లాలీపాప్స్ వస్తే వాళ్ళ గిఫ్ట్ తీసుకోవచ్చు, వేరే వాళ్ళ గిఫ్ట్ని. సో ఎవరికైతే తక్కువ లాలీపాప్స్ వస్తాయో వాళ్ళ గిఫ్ట్ని తీసుకెళ్ళి స్టోర్ రూమ్లో పెట్టాలని బిగ్ బాస్ చెప్తాడు. సో అప్పుడు వచ్చేసి అబ్బాయి అండ్ నిఖిల్కి పడుతుంది. సో నిఖిల్ వాళ్ళ డాడీ మెమొరీస్ని గుర్తు చేసుకుంటాడు. మా డాడీ చాలా స్ట్రిక్ట్ మ్యాథ్స్ టీచర్, బట్ నేను సినిమాలోకి అంటే మా డాడీ ఉన్నారంటే ఇంటికి మా ఫ్రెండ్స్ కూడా వచ్చేవాళ్ళు కాదు, కానీ నేను సినిమాల్లోకి వెళ్తాను అన్నప్పుడు నాకు ఫస్ట్ సపోర్ట్ చేసింది మా డాడీనే. బట్ మా డాడీ నేను సినిమాలోకి వచ్చిన తర్వాత నా ఫస్ట్ మేము పేమెంట్తో కొన్న వాచ్ అది. సో ప్రజెంట్ అయితే మా డాడీ లేడు. సో ఆ ఎక్స్పీరియన్స్ చాలా గ్రేట్ అసలు అది అని చెప్పేసి అంటాడనమాట. ఇంకా నిఖిల్ వాళ్ళ డాడీ గురించి చెప్తాడు. సో మా డాడీ షర్ట్ అది. సో చాలామందికి డాడీని హగ్ చేసుకోవాలని ఉంటుంది, బట్ ఒక చిన్న భయం ఉంటుంది, నాకు అలాగే ఉండేది. సో ఆ టైంలో నేను ఏం చేస్తానంటే మా డాడీ షర్ట్ తీసుకొని హగ్ చేసుకోవడం, వేసుకోవడం ఇలాంటివి చేసేవాడిని అని చెప్పేసి చెప్తాడనమాట. నెక్స్ట్ అందరు వచ్చేసి నాకు అబ్బాయిది నచ్చింది, అబ్బాయికి చాలా ఇంపార్టెంట్ వాచ్ అని చెప్పేసి సీత, సోనియా, ఇంకా విష్ణు, యష్మి అందరూ వీళ్ళేమో అబ్బాయికి ఇస్తారు లాలీపాప్స్, అండ్ శేఖర్ పాషా మాత్రం నిఖిల్కి ఇస్తారనమాట. సోనియా ఏం చెప్తుందంటే వాళ్ళ డాడీ షర్ట్ లేకుండా మేమందరం ఉన్నాము, వాడు చాలా స్ట్రాంగ్ ఉండగలడు సో అని చెప్పేసి ఇస్తుందన్నమాట. సో అబ్బాయి బిగ్ బాస్ చెప్తాడు, అబ్బాయి మీరు వెళ్ళి గిఫ్ట్ తీసుకోండి అండ్ అలాగే నిఖిల్ షర్ట్ని స్టోర్ రూమ్లో పెట్టేయండి అని చెప్తారు. నెక్స్ట్ వచ్చేసి సీత, నైనిక. సో సీత ఏం చేస్తుందంటే నాకు 5 years లవ్ బ్రేకప్ అయిపోయిన తర్వాత సో నాకు ఒక ఫ్రెండ్ దొరికాడు. ఆ ఫ్రెండ్ సో నేను అలా వెళ్తూ ఉంటే ఆ షాప్లో నాకు ఈ రెడ్ బియర్ బాగా నచ్చింది అంటే కొని తీసుకొచ్చాడనమాట. 1.5 year నుంచి నేను దాంతోనే పడుకుంటున్నాను. సో నేను బిగ్ బాస్కి వచ్చే ముందు కూడా సో టెడ్డీ లేకుండా ఎలా పడుకోవడం అని అనుకున్నాను. బట్ ఇక్కడికి వచ్చినాక నాకు నైనిక, విష్ణు దొరికారు. సో వాళ్ళతో మాట్లాడుతూ అలాగే పడుకుంటున్నాను. సో నేను ఆ టెడ్డీ లేకుండా కూడా ఉండగలను. బట్ నైనికకి ఏనుగు బొమ్మ అది చాలా ఇంపార్టెంట్, సో నైనికకి ఇవ్వండి అని సీత చెప్తుంది. బట్ మీ ఒపీనియన్ మీ ఇష్టం అని కూడా చెప్తుంది అనమాట. సో నేను ఎమోషనల్ అవ్వకూడదు అనుకుంటున్నాను, సారీ మమ్మీ. బట్ మేము హైదరాబాద్ వచ్చినప్పుడు మేము ఈ స్థాయిలో ఉండడానికి 1% రీజన్ అనమాట. సో ఆ పర్సన్ నేను బిగ్ బాస్లోకి వచ్చే ముందు కూడా మా ఇద్దరికి చాలా గొడవ అయింది. సో గివప్ ఇచ్చేద్దామని అనుకున్నాము, బట్ స్టిల్ మేము అంటే ఇంకా ఫైటింగ్ రిలేషన్లోనే ఉన్నాము. సో ఇంకా ఎండ్ కాలేదు. బట్ నేను ఈ స్థాయిలో ఉన్నానంటే రీజన్ అతని అని చెప్పేసి ఎమోషనల్ అవుతుంది అనమాట. సో తర్వాత వచ్చేసి ఐఎమ్ సారీ, నేను చాలా తప్పులు చేశాను, నన్ను క్షమించు అని వాళ్ళ పార్ట్నర్ని అడుగుతుంది. సో అప్పుడు వచ్చేసి ప్రేరణ, అభయ్, నిఖిల్, పృథ్వీ వీళ్ళందరూ కూడా ఇంకా నైనికకే ఇస్తారనమాట. సో అక్కడ మళ్ళీ నిఖిల్ కూడా పాపం తన పార్ట్నర్ని మిస్ అవుతున్నారు అనుకుంటా పక్కన కూర్చొని ఏడుస్తారు, అభయ్ వచ్చి ఓదారుస్తాడనమాట. సో ఇంకా నెక్స్ట్ తనకి ఇవ్వగానే నైనిక వెళ్ళి ఆ డాల్ని హక్ చేసుకుంటుంది. సో ఎవరికైనా కష్టమే కదా, ఫోన్లు కూడా ఉన్నాయి, మాట్లాడుకోవడానికి కూడా ఉన్నాయి, కాబట్టి మిస్ అవుతారు డెఫినెట్లీ. అండ్ అబ్బాయి చెప్తారు, నువ్వు ఆ అబ్బాయితోనే పెళ్లి చేసుకొని హ్యాపీగా ఉండాలి, సో మీరు లైఫ్ లాంగ్ కలిసి ఉండాలని చెప్పేసి అంటాడనమాట. సో తర్వాత ఇంకా డాల్ని తీసుకెళ్ళి అక్కడ స్టోర్ రూమ్లో పెట్టాలి, ఎవరిది సీతది. బట్ చాలా ఎమోషనల్ అవుతుంది, అంత వరకు స్ట్రాంగ్గా ఉన్న ఆమె అందరు వెళ్ళిపోగానే చాలా ఎమోషనల్ అవుతుంది. అక్కడ పృథ్వీ ఒకడే ఉంటారనమాట. సో అక్కడ ఓదార్చిన విధానం బాగుంది పృథ్వీది. నెక్స్ట్ వచ్చేసి నిఖిల్ నెక్స్ట్ వచ్చేసి బెడ్రూమ్లో అనమాట. బెడ్రూమ్లో సో తను
తను ఎందుకు పర్సనల్గా తీసుకుంటుంది, నిఖిల్ అండ్ వీళ్ళు మాట్లాడుకుంటూ ఉంటారనమాట. సో నేను అంటే ఇంట్లో ఎలా ప్రొజెక్ట్ అవుతుందో ఏంటి, బయటికి ఎలా వెళ్తున్నానో నేను ఏంటి అనేసి తను చాలా ఫీల్ అవుతూ ఉంటుంది. సో నువ్వేంటో నీకు తెలుసు కదా, నేనేంటో నాకు కంప్లీట్ నేనేంటో వాళ్ళకి కంప్లీట్గా తెలుసు అని చెప్తుంది సోనియా. సో 100 మంది 100 రకాలుగా మాట్లాడతారు అని చెప్పేసి నిఖిల్ అంటది. ఆ తర్వాత ఏడుస్తూ పడుకుంటుంది అనమాట. సో నెక్స్ట్ వచ్చేసి నబిల్ అండ్ పృథ్వీ అనమాట. సో నాన్నకు సింగర్ అవ్వాలని, తనకి సింగర్ అవ్వాలని ఉండే బట్ అవ్వలేకపోయాడు. అందుకోసమే నేను ఇంటర్ చదువుతున్న టైంలోనే నేను యూట్యూబ్కి వెళ్తానంటే నన్ను ఇక్కడ ఇలా ఎంకరేజ్ చేశారు. బట్ కరోనా టైంలో తను చనిపోయాడు. సో అయినా కూడా నాకు వద్దు. సో నాకు మా డాడీ మెమొరీస్ ఉన్నాయి, ఫొటోస్ కూడా చాలా ఉన్నాయి. సో ఐఎమ్ స్ట్రాంగ్ అని చెప్పేసి చెప్తాడనమాట. అప్పుడు పృథ్వీ వచ్చేసి మా డాడీది నా ఓన్లీ ఈ ఒక్క ఫోటో మాత్రమే ఉంది. సో 20-30 డేస్ మాత్రమే నేను మా డాడీతో స్పెండ్ చేశాను బాగా. సో మేము కలిసి ఉన్నాం, కానీ మేము కలిసిన రోజులే ఒక 20-30 డేస్. సో మా డాడీ చనిపోయింది కూడా ఆగస్ట్ 15th రోజు చనిపోయారు అని చెప్తే చాలా ఎమోషనల్ అవుతారు అందరూ. సో కానీ నాకు వద్దు, నా బిల్కి ఇవ్వండి అని చెప్పేసి చెప్తారనమాట. సో ప్రేరణ, అబ్బాయి వీళ్ళు పృథ్వీకి ఇస్తారు. మిగతా వాళ్ళందరూ ఆదిత్య, శేఖర్ పాషా అండ్ ఇంకా యష్మి, నిఖిల్ వీళ్ళందరూ కూడా ఇంకా నబిల్కి ఇస్తారనమాట లాలీపాప్స్. ఎందుకు నబిల్కి ఇస్తారు అంటే పృథ్వీకి ఎందుకు ఇవ్వరు అని నిఖిల్ ఒక వర్డ్ చెప్తాడనమాట. సో నేను నిఖిల్కి ఇవ్వను, పృథ్వీకి ఇవ్వను, ఎందుకంటే ఐఎమ్ బిగ్ బ్రదర్ నిఖిల్కి నేను ఉన్నాను సో అని చెప్పేస్తాడనమాట. సో డాడీ లేకపోయినా నేను ఉన్నాను, నేను హౌస్లో ఉన్నాను కాబట్టి వాడికి అవసరం లేదు, మళ్ళీ లోగా ఫీల్ అయితే నా సపోర్ట్ ఉంటుంది అని చెప్పేసి అక్కడ చెప్తాడు. నెక్స్ట్ వచ్చేసి బిగ్ బాస్ వచ్చేసి నాబిల్ అఫ్రీద్ మీ గిఫ్ట్ తీసుకోండి అంటే లోపలికి వచ్చి ఏడుస్తాడు ఫోటో పట్టుకొని నాబిల్. తర్వాత ఇది ఏదైతే పృథ్వీ ఫోటో ఉందో అది లోపల పెట్టేయమని బిగ్ బాస్ చెప్తారనమాట. నెక్స్ట్ వచ్చేసి మణికంఠ అండ్ ఆదిత్య ఓంగార్కి పడుతుందన్నమాట. మణికంఠ వచ్చేసి చెప్తాడు మా తాతయ్య కూడా చెప్పేవారు, నువ్వు అమ్మమ్మ ఏది చెప్తే అది వింటావురా, నువ్వు అమ్మమ్మ మాట వింటావు, ఎవరి మాట వినవు, కాబట్టి ఈ షాల్వా తీసుకెళ్ళు అని అయితే నాకు ఇచ్చారు. బట్ నేను సింపతితో నాకు ఇవ్వకండి, ఎవరికి ఏది ఇవ్వాలి, ఏది రైట్ అనిపిస్తే అదే ఇవ్వండి అని చెప్పేసి చెప్తాడు. నాకు బాగా నచ్చింది. సో ఆయన ముందే క్లారిటీగా చెప్పేస్తాడనమాట వాళ్ళకి. సో ఆదిత్య ఓం గారు వచ్చేసి నాకు అమ్మ నాన్న చాలా మంచి లక్షణాలు ఇచ్చారు, బ్యాడ్ హ్యాబిట్స్ ఏవైతే ఉన్నాయో అవి నేను నేర్చుకున్నవి మాత్రమే అని చెప్పి ఎమోషనల్ అవుతాడనమాట. సో కోవిడ్ టైంలో మా ఇంట్లో వాళ్ళందరికీ కోవిడ్ వచ్చింది. అప్పుడు మా డాడీ ఫోటో పైనుంచి కింద పడింది. సో లాస్ట్ స్టేజ్ అని అందరం అనుకున్నాము, కింద పడింది. సో నాకు ఇప్పటికీ గుర్తుంది అది, మేమందరం కూడా బయటపడ్డాము. సో అదొక భరోసాని ఇచ్చినట్టు నేను ఫీల్ అయ్యాను అని అయితే ఆదిత్య ఓం గారు చెప్తారనమాట అక్కడ. దీంతో సీత, యష్మి, ప్రేరణ, శేఖర్ వీళ్ళందరూ కూడా ఆదిత్య ఓం గారికి ఇస్తారనమాట. సో అప్పుడు ఆదిత్య ఓం గారు చెప్తారు, సో నేను చాలా మనీకి నేను చాలా కనెక్ట్ అయ్యాను. సో ఎందుకంటే మీరు మనందరం బయటకు వెళ్ళిన తర్వాత నా బాబు ఫోటో చూపిస్తాను, సో మణికంఠ నా బాబులాగా అనిపిస్తాడు. సో అందుకే మణికంఠకి ఎమోషనల్గా బాగా కనెక్ట్ అయ్యాను, నబిల్ అఫ్రీద్కి కూడా నేను కనెక్ట్ అయ్యాను అని చెప్తాడనమాట. సో నెక్స్ట్ వచ్చేసి ఇది ఇక్కడ నుంచి ఫన్ అనమాట. సో టమాటా పికిల్ని దాచేస్తాడు మణికంఠ. ఇప్పుడు యష్మి వచ్చి టమాటా పికిల్ ఇవ్వు అని అడుగుతుంది. ఇప్పుడు మసాజ్ చేస్తే ఇస్తాను అంటే మసాజ్ చేయించుకుంటాడు. సో మసాజ్ ప్రేమగా చెయ్యాలి అని చెప్తాడనమాట. సో ఇక్కడ ఫన్ క్రియేట్ అవుతుంది. సో ప్రేమగా కావాలి నాకు మసాజ్ అని చెప్తాడు. తర్వాత నా గురించి 3 మంచి మాటలు చెప్పు అంటాడు. హ్యాండ్సప్, ఇంకా మంచివాడేవి అని చెప్పేస్తుంది. తర్వాత పికిల్ ఇస్తాడనమాట. సో అప్పుడు నబిల్ వచ్చి అరే ఏంట్రా అమ్మాయిలు 2 మాటలు చెప్తే పడిపోతావారా అంటే, అందమైన అమ్మాయిలు చెప్తే పడిపోరా అని అంటాడు మణికంఠలో ఈ యాంగిల్ కూడా ఉందని అర్థమవుతుంది అనమాట. సో తర్వాత వచ్చేసి మణికంఠ పౌచ్ అయితే దాచేస్తారు ప్రేరణ వాళ్ళు. సో నా పౌచ్ ఇవ్వండి అంటే నేను ఇవ్వను అని అంటారు.
నువ్వు సాంగ్ పాడుతూ యష్మితో డ్యాన్స్ చెప్పి అప్పుడే ఇస్తాము అని ప్రేరణ అంటుందన్నమాట. సో అందమైన ప్రేమ తగిలితి అనే సాంగ్ పాడతాడు. సాంగ్ పాడుతుంటే డ్యాన్స్ వేయదు, నవ్వుతూ ఉంటుంది అనమాట యష్మి. సో నవ్వుతూ ఉంటుంది అనమాట యష్మి. ఆ తర్వాత అక్కడ నుంచి నాకు తెలియదని వెళ్ళిపోతుంది. ఆ తర్వాత పౌచ్ ఇచ్చేస్తారు. అప్పుడు బిగ్ బాస్ మనము దొంగతనము చేయడమే కాదు, మన వస్తువులు ఎవరు తీయకుండా కూడా జాగ్రత్త పడాలి ఇక్కడ నుంచి అని అయితే చెప్తాడనమాట. బిగ్ బాస్కి చెప్తాడు మణికంఠ. సో నెక్స్ట్ వచ్చేసి 12 o'clockకి మణికంఠ లేస్తాడు. నిఖిల్, నైనిక, ఇంకా పృథ్వీ, అబ్బాయి, సోనియా వీళ్ళందరూ బయట కూర్చొని మాట్లాడుకుంటూ ఉంటారనమాట. సో మణికంఠ లేచి మైక్ వేసుకొని వెళ్ళి మిగతా రూమ్స్లో వస్తువులు, వాళ్ళ రూమ్లో వస్తువులు, వీళ్ళ రూమ్లో వస్తువులు, వాళ్ళ రూమ్లోకి కొన్ని వస్తువులు దాయడం అలాంటివి చేస్తాడనమాట. సో మంచి ఫన్ వచ్చేలాగా క్రియేట్ చేస్తారు. సో మరి సాటర్డే కాబట్టి సాటర్డే ఎపిసోడ్లో ఏం జరుగుతుందో చూడాలి. అండ్ మణికంఠ ఒక విషయంలో హట్ అయ్యాడనమాట. సో నిఖిల్కి నేను సపోర్ట్ ఇవ్వడానికి సరిపోనా అనేసి చెప్పేసి అయితే అనుకుంటాడు. సో నిఖిల్కి నేను సపోర్ట్ ఇవ్వడానికి సరిపోనా అని అంటే సోనియాకి చెప్తాడు. వాడొచ్చి నేను ఎమోషనల్ ఉన్నప్పుడు వాడు ఓదార్స్తున్నాడు, బట్ వాడు ఎమోషనల్గా ఉన్నప్పుడు నేను వెళ్దామంటే చుట్టూ అందరు ఉంటున్నారు, సో నాకు ఆ స్పేస్ ఇవ్వట్లేదు వాళ్ళు అని చెప్పి సోనియాకు చెప్తారనమాట. సో ఇది అన్సీన్లో ఉంటుంది. అండ్ సాటర్డే నాగార్జున గారు ఏమేమి క్వశ్చన్స్ అడుగుతారు, ఎవరెవరికి ఇంకా సాటర్డే ఎపిసోడ్లో ఎవరెవరికి ఉంటుంది అంటే యష్మికి ఉంటుందని అయితే నేను అనుకుంటున్నాను. ఖచ్చితంగా యష్మికి క్లాస్ పడుతుంది, చాలామందికి క్లాసెస్ పడతాయని. సో మరి సాటర్డే రివ్యూ ఎలా ఉండబోతుంది, దానికి సైడ్ ఎలాంటి క్వశ్చన్స్ అడగబోతున్నారు అనేది మన రేపటి ఎపిసోడ్ రివ్యూలో తెలుసుకుందాం. అండ్ ఈ రివ్యూ ఎలా అనిపించింది, సో మీ ఫేవరెట్ కంటెస్టెంట్స్ ఎవరో కూడా కామెంట్ చేయండి. అండ్ నెక్స్ట్ ఈ రివ్యూ ఎలా అనిపించింది, ఈ వీడియో ఖచ్చితంగా లైక్ చేయండి. మన ఎన్కే నాలెడ్జ్ ప్రెజెంటేషన్స్ ఛానల్ని మాత్రం సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. థ్యాంక్ యూ.